సందీప్ కుమార్ సుల్తానియా పైన హైకోర్టులో ఘాటైన వ్యాఖ్యలు. అప్పులు తీర్చడం కోసం భూములు అమ్ముడైందని ధర్మాసనం ఆగ్రహం. ఉచిత పథకాల అమలు తీరుపైన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయని ప్రశ్నలు. అనర్హులకు ఉచితాలు ఇస్తే దేశానికి తీవ్ర నష్టమని హెచ్చరిక. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రబ్బు. ప్రభుత్వ పెద్ద ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా మీద తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. కంటోన్మెంట్ బోర్డుకి ఇవ్వాల్సిన బకాయిల కేసు విచారణకు హాజరైన సార్కు తలంటు పోసి అక్షింతలు కూడా వేసింది హైకోర్టు. ఎందుకంటే ఆయన మీద నమోదైన పిటిషన్లు కనుక విచారించి శిక్ష విధిస్తే జీవితాంతం జైల్లోనే ఉంటాడని చెప్పుకొచ్చింది. అయితే ప్రభుత్వాల పనితీరు కారణంగానే అధికారుల పరిస్థితి ఇట్లా తయారైందని ధర్మాసనం తెలిపింది. ఉచిత పథకాల అమలు వల్ల అధికారుల పరిస్థితి పైన కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారింది. కంటోన్మెంట్ బోర్డుకు కట్టాల్సిన 33 కోట్ల రూపాయల స్టాంపు డ్యూటీ బకాయిలు ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో జె రామకృష్ణ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణకు హాజరు కాకపోవడంతో ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా పైన హైకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా పైన నమోదైన పిటిషన్లను విచారించి శిక్ష విధిస్తే జీవితాంతం జైల్లోనే ఉంటాడని జస్టిస్ నాగేష్ భీమబాగా బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు ఓటు బ్యాంకు కోసం చేసే అడ్డమైన తప్పులు, నిర్లక్ష్యం వల్లనే ఇలా అధికారులు చిక్కుల్లో పడుతున్నారని న్యాయమూర్తి తెలిపారు. ప్రభుత్వాలు పోటీలు పడకుండా తెస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపైన కూడా హైకోర్టు ఫైర్ అయింది. రైతు బంధు లాంటి పథకాలు మంచివే అయినప్పటికీ సరైన వర్గీకరణ లేకపోవడంతో కోటీశ్వర్లు, అనర్హులు కూడా ఉచితాలు లబ్ధి పొందుతున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉచిత పథకాల ఫలాలంటే అవి గరీబులకు, నిజమైన అర్హులకు మాత్రమే అందాలని స్పష్టం చేసింది. అనర్హుడని తెలిసిన ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇంతవరకు తీసేసిన పాపాన పోలేదన్నారు. మరి ఇలాంటి టైంలో అధికారులు మాత్రం ఏం చేస్తారని కోర్టు ప్రశ్నించింది. ఒక్కో అధికారి పైన వేల కేసులు పేరుకపోతుంటే వాళ్ళను జీవితాంతం జైల్లో ఉంచాల్సి వస్తుందని స్పష్టం చేసింది హైకోర్టు. ప్రభుత్వం పనితీరు ఇట్లుంటే ఎవ్వరూ మాత్రం ఏం చేస్తారని, ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలతోనే ఊళ్ళలో రోజు కూలీలు దొరుకుతలేరని, దీంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తెచ్చుకుంటున్నారని కోర్టు తెలిపింది. ఇది ఇట్లనే కొనసాగుకుంటూ పోతే భవిష్యత్తులో ఒకప్పుడు వ్యవసాయంలో మనుషులు పనిచేసేటోళ్ళని పిల్లలకు చెప్పుకునే దరిద్రపు పరిస్థితి వస్తుందని ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. జనం లోపల ఉచితాల మీద బతికే మనస్తత్వం ఇంకింత పెరిగితే సమాజం మొత్తం ప్రమాదంలో పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఇక ప్రభుత్వాలు తమ తప్పులను తీర్చుకోవడానికి ప్రభుత్వ భూములను అమ్ముడు విషయంలో కూడా ధర్మాసనం మండిపడింది. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన సర్కారే అప్పుల కోసం భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్తు తరాల అవసరాలు ఎట్లా తీరుతాయని ప్రశ్నించింది. ఇన్ని ఉచితాలు ఇలానే ఇచ్చుకుంటూ పోతే కుబేరుడైనా సరే రేపు కూలికి పోవడం తప్పదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు ఓట్ల కోసం ప్రజలను ఆకర్షించుకునేలా పథకాలతో ఇష్టానురాజ్యంగా ముందుకు పోతుందని, రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ కూడా పూర్తిగా దారి తప్పుతుందని హైకోర్టు హెచ్చరించింది. దేశంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే అందులో 1.03 కోట్ల కుటుంబాలకు ఉచితాలు ఇస్తే ఇక దేశాన్ని ఎట్లా నడుపుతారని నిలదీసింది. ఉచిత పథకాలను కేవలం అవసరమైన వాళ్ళకే ఇవ్వాలని, లేకపోతే ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారవుతుందని స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతానికి వస్తే కోర్టు ముందు హాజరైన సందీప్ కుమార్ సుల్తానియా పైన కంటోన్మెంట్ బోర్డు బాకీల గురించి మాట్లాడి ఇప్పటికే 25 కోట్లు ఇచ్చామని, మిగిలిన వాటిని కూడా తొందరలోనే ఇస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ సమాధానంతో నిమ్మలపడిన బెంచ్ తర్వాతి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఏది ఏమైనా ఈ ముచ్చటతోని రాష్ట్రంలో ఉచితాల విషయం మీద జోరుగా చర్చ నడుస్తుంది. క్యూ న్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.